5 ఏళ్ల కాలంలో గొడ్డలపాటి అక్రమాలకు చట్ట ప్రకారం శిక్ష తప్పదని మంత్రి సవిత అన్నారు. రైజింగ్ రాయలసీమను సీఎం చంద్రబాబు నమ్మిన సిద్ధాంతమని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాయలసీమను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని రేయింబవళ్లు సీఎం కృషి చేస్తున్నారన్నారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిసి మంత్రి సవిత బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని మంత్రి కొనియాడారు. తెలుసు, ఒకప్పుడు రాయలసీమ అంటే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. దీన్ని రతనాల సీమగా మార్చాలని ఎంతో గొప్ప సంకల్పంతో మరి అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే మరి ఆ ఆశయాలను కొనసాగించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. హార్టికల్చర్ హబ్ గా, ఐటీ హబ్ గా, ఇండస్ట్రియల్ హబ్ గా, డిఫెన్స్ హబ్ గా, మరి టూరిజం హబ్గా, డ్రోన్ హబ్గా, ఇలా అన్ని రంగాల్లోనూ రాయలసీమ ముందంజలో నిలబడగలుగుతున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, ఎంప్లాయ్మెంట్ కూడా చూపించిపోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, డ్రోన్ హబ్ మన కర్నూలులో మనం ఏర్పాటు చేస్తున్నాం, వేలాది మందికి ఉపాధి చూపిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఈ రోజు రాయలసీమ రైజింగ్ రాయలసీమగా మార్చగలిగారంటే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ